అక్కడ ఈ దేశంలో ప్రధానమంత్రి విషయంలోనే అట్లా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. రాహుల్ గాంధీ క్షమాపణతో తప్పించుకున్నటువంటి పరిస్థితుల్లోనే. కాబట్టి ఏముండదు ఇక్కడ. కాబట్టి ఇక ఎట్లాగూ జైల్లో శిక్ష వేయలేరు, ఫైనల్గా శిక్ష పడదు. కాబట్టి ఇది శిక్ష. ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఈ కేసు నుంచి ఆ కేసుకి. అంటే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కాదు, చట్టంలో ఉన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని తిప్పి వేధించడం అన్నటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ప్రతీకార రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు, ఎప్పుడూ చేయలేదు. ఇది రాజకీయ కోణంలో చూడాలా లేదంటే చట్టం అనుబంధం చేసుకెళ్ళిపోతుందా? ఆయనలో కామెడీ కూడా కోణం ఉందన్నటువంటి విషయం తెలుస్తుండదు. అది నువ్వు లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి మేము ప్రతీకారం ఏం చేయట్లేదంటే అంటే రాజకీయాల్లో కామెడీ కూడా చేయగలుగుతారు వీళ్ళు అన్నటువంటి పాయింట్ వస్తుందన్నమాట. అంతకు మించి ఏం లేదు. బేసిక్గా ప్రతీకారం చేస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు, అదే హామీ ఆచరణలో పెడుతున్నారు. ఇంకా అందులో ఏముందని పాయింట్ అయితే రెడ్ బుక్ అన్నదే ఒక ప్రతీకారం కదా, ఇంకేముంది పట్టుకుని చూపించిందే ప్రతీకారం కదా. అది దాంతోపాటు ఇంకోటి ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఉందని కూడా పక్కన చెప్తున్నారు. కాకపోతే ఇదేంటంటే కాసేపు సరదాగా మరి అనకూడదు కదా చట్ట ప్రకారం. రేపు ఒకవేళ మేము ప్రతీకారం తీర్చుకుంటున్నాం అన్నారనుకోండి, కోర్టులో దాన్ని చూపెట్టి బెయిల్ అడుగుతారు. కాబట్టి అట్లాంటి వెసులుబాటు లేకుండా అవి మేము ప్రతీకారం ఏం తీర్చుకోవట్లేదు, ఆయన తప్పు చేశాడు కాబట్టి తిప్పుతున్నాం. కానీ ఒక్కటి సార్, అంటే నేను ఇక్కడ చట్టాలని తీర్పులు నేను తప్పుపట్టి ఉద్దేశం కాదు, కానీ వివేకానంద రెడ్డి గారు లాంటి హత్య కేసులో గొడ్డలు తెచ్చి నరికి చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయటకు వస్తే 2+2 గన్మ్యాన్లు ఇచ్చి భద్రత ఇచ్చి బయట తిప్పుతారు. ఓకే, ఈయన మాట్లాడిన మాటలు తప్పే, నేను కాదనన్ను. కానీ ఇక బెయిల్ 1, 2, 3, 4 బెయిల్ వచ్చేసినా సరే ఇంకో కేసులో మళ్ళీ ఇంకో స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి ఈయన బయటికి వచ్చేస్తున్నానేమో అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇంకో కేసులో వచ్చి ఏ పక్క జిల్లా వాళ్ళు ఎవరు తీసుకెళ్తారు కూడా ఆయనకే తెలియదు పాపం. అలా తీసుకెళ్లిపోవడం ఎలా చూడాలంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఒక్కటే బేసిక్